హాయ్ అండి, బాగున్నారా? నేను మీ రమానండి. ఈరోజు మనం చేపల పులుసు ఫాస్ట్గా అయిపోయేలాగా టేస్టీగా ఒకసారి ట్రై చేద్దామండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుందండి. దీని తయారీ విధానం చూద్దాం. కేజీన్నర చేపలు కేజీన్నర చేపలు తీసుకున్నాను నేను. వీటిని కడిగి క్లీన్ చేసుకున్నాను, ఉప్పు పసుపు వేసి నిమ్మరసం వేసి క్లీన్ చేసుకున్నాను. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లి, మొత్తం గరం మసాలా, చెక్క, లవంగా అన్నీ వేసి నేను పేస్ట్ చేసుకున్నానండి. పేస్ట్తో చాలా బాగుంటుంది కర్రీ. మీద ఇలాంటి మందపాటి గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ 150 గ్రాములు పడుతుందండి కేజీన్నర చేపలకి. చిన్న బిల్లీఫ్ వేసుకున్నాను, సాజీరా వేసుకుంటున్నాను, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం నానబెట్టుకున్న మెంతులు వేసుకున్నానండి. మెంతులు వేసుకోవడంలో టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఇంగువ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాం. కొబ్బరి గసాల పేస్ట్ ఇది, అదొక స్పూన్ వేసుకున్నాం. చెక్క, లవంగా, జీలకర్ర, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రుబ్బి పెట్టుకున్నాం కదా, పేస్ట్ వేసుకుందాం. టమోటాలు 3 టమోటాలు తీసుకున్నాను. వాటిని ఇలా మెదుపుకుంటే బాగుంటుంది టేస్ట్. మెదిపి వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకుందాం. మసాలా పచ్చివాసన పోయింది. 2 టేబుల్ స్పూన్లు పడుతుందండి, కారం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ ఉప్పు పడుతుంది, ఉప్పు ఎక్కువే పడుతుంది. క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా ఇలా ముక్కలన్నీ వేసుకున్నాం కదా, ఈ మసాలాని కొంచెం పైన స్ప్రెడ్ చేసుకుందాం. మసాలా నేను 150 గ్రాములు చింతపండు తీసుకున్నాను, ఆ గుజ్జంతా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. కట్ చేసుకున్న కొత్తిమీర అండి, కొత్తిమీర ఎక్కువే పడుతుంది. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, కొంచెం ఉడికితే సరిపోతుందండి, ఇంకా కూర రెడీ అయిపోతుంది. చేపల పులుసు రెడీ. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఇలా ఆయిల్ పైకి తేలింది కదా, ఇంకంతేనండి, రెడీ అయిపోయినట్టే కర్రీ. స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.